సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ పర్యటించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో మెరుగైన వైద్య సదుపాయాల కోసం తపస్సులా యజ్ఞం చేస్తున్నామని ఉత్తమ్ అన్నారు. విద్య, వైద్య, సాగునీరు, విద్యుత్ రహదారులు అన్నింటిలో ప్రగతి సాధిస్తున్నామని అన్నారు. నియోజకవర్గంలో జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి కృషి చేస్తున్నానని ఆయన హామీ ఇచ్చారు. బెడ్ ఏరియా హాస్పిటల్ మంజూరు చేయించి వారి సువర్ణ హస్తాల ద్వారానే ఆ హాస్పిటల్ పనులు మొదలుపెట్టడం జరిగింది. కొత్త లిఫ్ట్లు మంజూరు చేసి నిర్మాణం చేయిస్తున్న విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తాను. మెరుగైన విద్యుత్ కోసం అనేక గ్రామాల్లో కొత్త సబ్ స్టేషన్ నిర్మాణం చేస్తున్నాం. పాత సబ్ స్టేషన్లని ఇంప్రూవ్ చేస్తున్నాం. హుజూర్ నగర్ లో గతంలో నేనే మంజూరు చేసి మొదలుపెట్టిన రింగ్ రోడ్డు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం పూర్తి చేసే దశకు వచ్చింది. అదేవిధంగా హుజూర్ నగర్ లో ఒక ప్రభుత్వ అగ్రికల్చరల్ కాలేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మన పిల్లలకి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కలగాలని, వాళ్ళకి సరైన వృత్తి నైపుణ్యం ఉండాలని ఐటీఐ మంజూరు చేసినాం. మళ్ళీ ఐటీఐలో కూడా ఐటీఐ అడ్వాన్స్ సెంటర్ కూడా మంజూరు చేసి కొత్త బస్ స్టాండ్ కి 4 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, జీవన ప్రమాణాలు పెరగాలని మీ ఉత్తమంగా నిస్వార్థంగా నిరంతరంగా మరి రాష్ట్రంలో ఎన్ని బాధ్యతలు ఎక్కడున్నా హుజూర్ నగర్ అభివృద్ధి విషయంలో మాత్రం హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది.